యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. స్వరకోకిల ఎస్ జానకి గారికి నివాళి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో అలరించిన ప్రముఖ గాయని దక్షిణాది స్వరకోకిల ఎస్ జానకి గారు జూలై 11 శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తన 88 సంవత్సరాల వయసులో మైసూరులో తుదిశ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి చెరగని ముద్ర వేశారు. ఆమె గాన ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. చిన్నపిల్లల గాత్రాన్ని, పెద్దల గాత్రాన్ని, వృద్ధుల గాత్రాన్ని మాత్రమే కాక మగవారి గాత్రాన్ని కూడా తన స్వరం నుంచి పలికించిన స్వర సరస్వతి ఎస్ జానకి గారి సినీ మరియు నిజ జీవితంలో కొన్ని విశేషాలు తెలియజేసే ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి సత్యవతి దంపతులు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయులు మరియు ఆయుర్వేద వైద్యులు. ఉద్యోగరీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాలో ఉండేవారు. తన చిన్నతనం నుంచి ఎస్ జానకి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేవారు. తన 3వ ఏట నుంచే ఇంటి చుట్టుపక్కల వారు ఆమెను తమ ఇళ్లకు తీసుకెళ్లి పాటలు పాడించుకునేవారు. ఆ విధంగా ఆమెకు చిన్నప్పటి నుంచే ఫ్యాన్స్ ఉండేవారు. 3 ఏళ్ల వయసులో ఓసారి సిరిసిల్లలో ఓ సర్కస్ కంపెనీ వారు ప్రదర్శనలు ఇస్తుంటే ఆ ప్రదర్శన చూసి ఇంటికొచ్చి అందులో సర్కస్ వారు చేసిన ఫీట్లు చేసేవారట ఎస్ జానకి. అలాగే ఓసారి సిరిసిల్లకు దగ్గరలోని వేములవాడకు కుటుంబంతో 2 ఎద్దుల బండిలో వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూశారు. ఇంటికొచ్చాక ఆ చిత్రంలోని పాటలన్నీ ఆమె పాడేవారు. ఆ విధంగా ఆమె ఏమి చూసినా వెంటనే గ్రహించే శక్తి చిన్నప్పటి నుంచి ఎస్ జానకి గారికి ఉండేది. రాజమండ్రిలో గంధర్వ నాట్య బృందంలో చేరి పాటలు పాడేవారు. డ్యాన్స్ అంటే ఇష్టపడే ఆమె డ్యాన్స్ నేర్చుకోవాలని డ్యాన్స్ మాస్టర్ని అడిగితే, డ్యాన్స్ నేర్చుకోవడం నీకేం కష్టమైంది కాదు, డ్యాన్స్ చాలా ఈజీగా నేర్చుకోగలవు, కానీ పాటలు చక్కగా పాడుతున్నావు, డ్యాన్స్ నేర్చుకుంటే గాత్రానికి కాస్త ఇబ్బంది కలగవచ్చు, కాబట్టి పాటల మీదే దృష్టి పెట్టు అని డ్యాన్స్ మాస్టర్ చెప్పారు. దాంతో డ్యాన్స్ని పక్కన పెట్టి గానంపైనే ధ్యాస పెట్టారు ఎస్ జానకి. రాజమండ్రిలో గాడవల్లి పైడిస్వామి నాదస్వర విద్వాన్ గారి దగ్గర ఆమె సిస్టర్స్ కృష్ణవేణి, వరలక్ష్మితో కలిసి ఎస్ జానకి సంగీతం నేర్చుకోవడానికి వెళితే ఆమె పాడిన పాట విని, నీవు సరిగమను నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నీ గొంతులో అన్ని స్వరాలు ఉన్నాయి అని నీ నగుమోము అనే త్యాగరాజ కృతితోనే సంగీత పాఠాలు మొదలెట్టారు. విద్యార్థుల్లో ఎవరైనా సరిగ్గా పాడకపోతే జానకి చేత పాడించి అలా పాడాలి అని చెప్పేవారట మాస్టర్. ఓ సంవత్సరంలోపే గురువు పైడిస్వామి గారు మరణించారు. పైడిస్వామి గారి మరణంతో రాజమండ్రి పక్కన కొవ్వూరులో వారణాసి బలరామయ్య అనే పెద్ద సంగీత విద్వాంసుల దగ్గర చేరిన జానకి అక్కడ 2-3 కీర్తనలు మాత్రమే నేర్చుకున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదు. కానీ లతా మంగేష్ గారి సినిమా రికార్డులు వినడం ఆమెకు చాలా ఇష్టం. లతా మంగేష్ గారి గొంతు తనకు గురువు అని చెప్పేవారు. అలా మంగేష్ గారి పాటలు బాగా నేర్చుకునేవారు ఎస్ జానకి. ఎస్ జానకి గారికి 13 ఏళ్ల వయసున్నప్పుడు రాయలసీమలో కరువు వచ్చింది. రాజమండ్రిలోని క్రాంతి కళామండలి అనే విద్యార్థి సంఘం వారు పాట కచేరీలు చేసి విరాళాలు సేకరించి రాయలసీమకు పంపేవారు. ఆ పాట కచేరీల్లో లతా మంగేష్ గారి పాటలు, అప్పట్లో రిలీజ్ అయిన పెళ్లి చేసి చూడు చిత్రంలోని పీలీల గారు పాడిన పాటలు, డూయట్స్ ఆ పాట కచేరీలో పాడేవారు ఎస్ జానకి. ఎస్ జానకి గారి అమ్మగారు చనిపోయాక రాజమండ్రి నుంచి హైదరాబాద్లోని సీతాఫల మండిలో ఉన్న అక్క, బావ దగ్గరికి వచ్చేశారు ఎస్ జానకి గారు. ఆమె బావ గరిమెళ్ళ నరసింహారావు, ఆయన సంగీత మాస్టర్. ఆమె ఇద్దరు సోదరిమణులు కృష్ణవేణి, వరలక్ష్మిలు గరిమెళ్ళ నరసింహరావు గారినే వివాహం చేసుకున్నారు. వారి అబ్బాయి అన్నమయ్య ప్రాజెక్టులో ప్రసిద్ధ గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ గారు. హైదరాబాదులో మెహబూబా అనే సంగీత మాస్టర్ దగ్గర లైట్ మ్యూజిక్ పాడేవారు ఎస్ జానకి. నెల్లూరిలు ప్రముఖ కళాకారులు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు హైదరాబాదులో మెహబూబా గారి దగ్గర సంగీత కచేరీలో పడుతున్న ఎస్ జానకిని చూసి వారి బావ దగ్గరికి వెళ్ళి, నా ప్రోగ్రాంలో మధ్య మధ్యలో మీ మరదల చేత పాటలు పాడిస్తారా అంటే దానికి ఆయన సమ్మతించి ఎస్ జానకి చేత ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారి కార్యక్రమాల్లో పాడించేవారు గరిమెళ్ళ నరసింహారావు గారు. ఓ రోజు హైదరాబాదులో ఓ కాలేజీ ఫంక్షన్లో ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు మేకప్ మార్చుకోవడానికి వెళుతూ ఆ గ్యాప్లో ఎస్ జానకి గారిని పాట పాడమని స్టేజ్ మీదకి పంపించారు.
నల్లగా పీలగా పరికిణి ఓణిలో 2 జడలతో జానకి పాట పాడడానికి స్టేజ్ పైకి రాగానే స్టూడెంట్స్ ఆమెను చూసి గోల గోల చేశారు. స్టేజ్ ఫిర్ ఏమాత్రం లేని జానకి అవేమి పట్టించుకోకుండా నగీనా హిందీ చిత్రంలోని పాట పాడారు. ఆ పాట విన్న విద్యార్థులు గోల ఆపేసి చప్పట్లతో కాలేజీ ప్రాంగణం అంతా మారు మ్రోగించేశారు. ఎస్ జానకి గారు తన పాట కచేరీలో పి సుశీల గారు పాడిన చందన చర్చిత అనే పాట, పి లీల గారు పాడిన కనుపాప కరువైన కనులెందుకో, అందమే ఆనందం అనే పాటలను, జిక్కీ గారు పాడిన ఒద్దుర కన్నయ్య అనే పాటను, లతా మంగేష్కర్ పాడిన నిద్రపోరా తమ్ముడ లాంటి అందరి గాయనీమణులు పాడిన పాటలు ఎస్ జానకి తన ఆర్కెస్ట్రాలో పాడేవారు. ఓసారి ఎస్ జానకి పాడుతున్న పాట కచేరీకి పి సుశీల గారి తండ్రి వచ్చారు. అప్పటికి ఎస్ జానకి గారికి ఆయన తెలియదు. ఆ కచేరీలో పి సుశీల పాడిన చందన చర్చిత అనే పాట ఎస్ జానకి పాడారు. ఆ పాట విన్న పి సుశీల గారి తండ్రి కచేరీ అయ్యాక ఎస్ జానకి గారిని కలిసి, చాలా బాగా పాడావమ్మా, వృద్ధిలోకి వస్తావమ్మా అని ఆశీర్వదించారట. ఎస్ జానకి గారికి ఓ లవ్ స్టోరీ ఉంది. ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారితో ప్రోగ్రామ్స్ చేస్తూ ఓ రోజు వారి అమ్మ ఇంటికి జానకి గారు వెళ్ళారు. ఆ సమయంలో చంద్రశేఖర్ గారి జేబులోంచి ఓ ఫోటో కింద పడింది. ఆ ఫోటో ఆయన పెద్ద అబ్బాయి రాంప్రసాద్ గారిది. కింద పడ్డ ఫోటోను ఎస్ జానకి తీసి దాచిపెట్టుకోవడం, ఆయనను ప్రేమించడం, అలా కొంతకాలం రాంప్రసాద్తో ఎస్ జానకి ప్రేమలో ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే, తండ్రి చంద్రశేఖర్ గారు రాంప్రసాద్కి పెళ్లి ప్రయత్నంలో పెళ్లి చూపులు చూస్తుంటే ఆ పెళ్లి చూపులకు కూడా జానకి వెళ్ళేవారట. ఫైనల్గా రాంప్రసాద్తోనే ఎస్ జానకి వివాహం జరిగింది. ఆల్ ఇండియా రేడియోలో పాటల పోటీల ఫైనల్స్ మద్రాసులో జరిగినప్పుడు లైట్ మ్యూజిక్ కాంపిటీషన్లో మెహబూబా గారి సంగీతంలో తను పాడిన పాటలు పాడారు ఎస్ జానకి. కానీ ఫస్ట్ ప్రైజ్ను క్లాసికల్ సాంగ్స్ పాడిన ఓ అమ్మాయికి ఇచ్చి, లైట్ మ్యూజిక్ పాడిన ఎస్ జానకి గారికి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అదేమిటని అడిగితే అది అంతే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట జడ్జిలు. 1956లో ఢిల్లీలో ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మొదటి రేడియో అవార్డును ఎస్ జానకి అందుకున్నారు. ఎస్ జానకి గారికి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందంటే, ఓ రోజు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారి అబ్బాయి రాంప్రసాద్, అప్పటికి ఇంకా ఎస్ జానకితో ఆయన పెళ్లి కాలేదు, తండ్రి ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారితో, నాన్న మీరు గెటప్పులు మార్చుకునే మధ్యలో ఓ పాట పాడే గాయని ఎస్ జానకి అనుకున్నారా? ఆమె అంతర్జాతీయ స్థాయి గల గాయని అవుతుంది. ఆమె సినిమాల్లో పాడగలిగిన గాయనిమణి. కాబట్టి మీరు మద్రాస్ స్టూడియోలకు ఈ అమ్మాయి గురించి లెటర్స్ రాయండి అని చెప్తే, అప్పుడు చంద్రశేఖర్ గారు జెమిని ఏవిఎం స్టూడియో వాళ్ళకి, మా దగ్గర ఓ అమ్మాయి ఉంది, బాగానే పాడుతుంది, మీకు కావాలంటే పాడించుకోండి అని లెటర్ రాశారట. ఈ లెటర్ చూసిన ఏవిఎం స్టూడియో వాళ్ళు ఎస్ జానకి గారిని మద్రాసు రమ్మని కబురు పంపారట. అప్పుడు నెల్లూరులోనే ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారి ఇంట్లో ఉన్న జానకి రాంప్రసాద్ చంద్రశేఖర్ గారితో కలిసి వ్యాన్లో నెల్లూరు నుంచి మద్రాసులోని ఏవిఎం స్టూడియోకు వెళ్ళారు. అక్కడ ఏవిఎం స్టూడియో స్టాఫ్ సంగీత దర్శకులు ఆర్ గోవర్ధన్, ఆర్ సుదర్శన్ సమక్షంలో ఆడిషన్ ఇచ్చారు ఎస్ జానకి. ఆమె పాటలు విన్న అందరూ మెచ్చుకున్నారు. ఆ విధంగా ఏవిఎం స్టూడియోలో స్టాఫ్ సింగర్గా ఆమెకు అవకాశం వచ్చింది. తొలినాళ్లలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియన్ విలాయత్తులో తన గాత్రాన్ని అందించడంతో ఎస్ జానకి గారి సినీ ప్రస్థానం మొదలైంది. ఆ చిత్రంలో ఎస్ జానకి గారు పాడిన 2 పాటలు విషాద గీతాలే. కానీ ఆ తమిళ సినిమా విడుదల కాలేదు. ఆ తరువాత తెలుగులో కేపి తిలక్ గారి దర్శకత్వంలో ఎమ్మెల్యే చిత్రంలో పెండ్యాల స్వరకల్పనలో ఆరుద్ర రాసిన నీయాస అడియాస అనే పాటను ఘంటసాల గారితో కలిసి పాడారు ఎస్ జానకి. ఇదే తెలుగులో ఎస్ జానకి గారికి తొలి పాట. ఈ పాట కూడా విషాద గీతమే. ఈ పాట సూపర్ హిట్ అయ్యి ఎస్ జానకి గారికి మంచి పేరు తీసుకొచ్చింది. 1960లో నీలీల పాడిద దేవా అనే పాట ఎస్ జానకి గారికి బ్రేక్ ఇచ్చిన పాట. ఈ పాటలో సన్నాయితో పోటీపడి పాడారు. ఈ పాటను మొదట తమిళ్లో పాడారు, ఆ తర్వాత తెలుగులో డబ్ చేసి పాడారు. ఈ పాటలో నాదస్వరంతో కలిసి పాడాలి. మొదట ఈ పాట ట్రాక్ రికార్డ్ చేసి బాంబే వెళ్ళి లతా మంగేష్కర్తో పాడించాలని నిర్మాతలు అడిగితే ఆమె ఆ పాట పాడలేదు. ఆ తర్వాత గాయని పి లీల గారు ఈ పాటను ఎస్ జానకి గారు అయితేనే పాడగలరని చెప్తే, అప్పుడు ఎస్ జానకి గారితో ఈ పాటను మొదట తమిళ్లో పాడించారు. ఆ తర్వాత
ఈ పాటను తెలుగులో కూడా ఎస్ జానకి గారి చేతనే పాడించారు. 2 వెర్షన్స్లో ఈ పాట సూపర్ హిట్ అయ్యి ఎస్ జానకి గారికి గొప్ప ఖ్యాతిని తెచ్చిపెట్టింది. సంగీత దర్శకులు జీకే వెంకటేష్ గారి శిష్యులు ఇళయరాజా గారు మొదటిసారి సంగీత దర్శకత్వం వహించిన తమిళ చిత్రం అన్నీ కేలే. ఈ చిత్రంలో పాటలు ఎస్ జానకి గారే పాడాలని నిర్మాతలతో ఇళయరాజా చెప్పారు. నిర్మాత ఎస్ జానకి గారి ఇంటికి వెళ్ళి ఇళయరాజా మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు, మీరే ఆ పాటలన్నీ పాడాలని అడిగారు. దానికి ఓకే అని ఆ సినిమాలోని పాటలన్నీ పాడారు ఎస్ జానకి గారు. ఆ పాటలు సూపర్ హిట్ అయి మొదటి చిత్రంతోనే ఇళయరాజాను ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్షన్ చేసింది. ఆ విధంగా ఎస్ జానకి పాటలతో ఇళయరాజాకు బ్రేక్ వచ్చింది. జానకి గారి గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ, ఆమె దినాము కొన్ని లీటర్ల తేనె తాగుతుంటుంది, లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎలా వచ్చినప్ప అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు. ఈ ఒక్క ప్రశంసతో మనకు అర్థమైపోతుంది జానకమ్మ గారి ఓ తమిళ చిత్రంలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో 2 హిందీ పాటలు పాడారు ఎస్ జానకి గారు. ఆ పాటలు విన్న హిందీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి, ఆ పాప ఎవరు చాలా బాగా పాడింది అన్నారట. ఆ పాటలు పాడింది చిన్న పాప కాదండి, పెద్దావిడ, ఆవిడ పేరు ఎస్ జానకి అని చెప్పారంట. బప్పి లహరి ఎస్ జానకి గారితో తన మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో పాటలు పాడించారు. కిషోర్ కుమార్తో, బప్పి లహరితో హిందీలో ఎన్నో హుషారు గీతాలు పాడినప్పటికీ తనకు సంతృప్తి కలగలేదని, మెలోడీ గీతాలైతే తనకు ఎంతో సంతృప్తిగా ఉండేదని ఎస్ జానకి గారు చెప్పారు. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీసు, జర్మన్ భాషలు తెలిసిన జానకి గారు ఓ మంచి చిత్రకారిణి కూడా ఉన్నారు. ఎన్నో చిత్రాలను గీసి పెయింటింగ్ కూడా చేశారు. శ్రీకృష్ణుని పెయింటింగ్స్ బాగా గీస్తారట. అంతేకాక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలరింగ్ చేసి కలర్ ఫోటోలుగా చేసే నైపుణ్యం కూడా ఎస్ జానకి గారిలో ఉంది. ఎస్ జానకి గారు ఎన్నో పురస్కారాలు పొందారు. 1977 మరియు 1992లో తమిళ నుంచి, 1981లో మలయాళం నుంచి, 1984లో తెలుగులో అన్వేషణ చిత్రానికి గాను ఇలా మొత్తం 4 జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఎస్ జానకి. అలాగే 11 కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 10 నంది అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, 1 ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ఇలా మొత్తం 32 అవార్డులను గెలుచుకున్నారు ఎస్ జానకి గారు. 2000లో శ్రీ సాయి మహిమ చిత్రానికి, 1998లో అంతఃపురం చిత్రంలో సూర్యుడు పువ్వా జాబిల్లి గువ్వా పాటకు, 1997లో తోడు చిత్రంలో నదిలా ప్రవహించలేదే జీవితం పాటకి, 1994లో భైరవ దీపం చిత్రంలో నరుడా ఓ నరుడా ఏమి నీ కోరిక పాటకి, 1988లో జానకి రాముడు చిత్రానికి, 1986లో అరుణకిరణం చిత్రానికి, 1985లో ప్రతిఘటన చిత్రంలోని ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటకి, 1983లో సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం పాటకి, 1981 సప్తపది చిత్రానికి, 1980లో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి చిత్రానికి, ఇలా మొత్తం 10 నంది అవార్డులను అందుకున్నారు ఎస్ జానకి గారు. నడిరేయి ఏ జాములో స్వామి అనే పాటను ఘంటసాల గారితో కలిసి జానకి పాడారు. ఆ పాట ఎంతో హిట్ అయింది. ఓసారి జానకి దంపతులు తిరుమలకి వెళ్తే అక్కడ ఘంటసాల గారు కనిపించి, రేపు తిరుమలలోనే ఉండండి, రేపు పొద్దున్నే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇద్దరం కలిసి నడిరేయి ఏ జాములు అనే పాట పాడుదాం అని చెప్పి జానకితో కలిసి ఘంటసాల గారు స్వామి సన్నిధిలో పాడారు. నేను ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నాకు అలాంటి అవకాశం రాదని చెప్పారు ఎస్ జానకి. 1957లో తమిళ చిత్రం విధియను విలయట్టు ద్వారా నేపథ్య గాయనిగా సినీ ప్రయాణం మొదలెట్టిన జానకి అదే ఏడాది 6 భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా పలు భారతీయ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడి అలరించారు. ఈ పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి అపూర్వమైన రికార్డు నెలకొల్పారు ఎస్ జానకి. 2016లో సినిమా పాటలు, సంగీత కార్యక్రమాలకు వీడ్కోలు పలికిన గాన గంధర్వి. 2018లో తమిళ చిత్రం పన్నాడి కోసం మరోసారి తన గాత్రాన్ని వినిపించి అభిమానులను అలరించారు. జానకి అసాధారణ ప్రతిభకు గాను 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు, 10 నంది పురస్కారాలు లభించాయి. కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు,
తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా నుంచి 1 అవార్డు అందుకున్నారు స్వరకోకిల ఎస్ జానకి. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేరు, 2002లో అచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాస్ ప్రత్యేక అవార్డు, 2009లో గౌరవ డాక్టరేటు, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్యనూతన గాత్రంగా విజయ మ్యూజికల్స్ అవార్డు, 2013లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం, 2013లో పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా ఈ అవార్డును తిరస్కరించారు ఎస్ జానకి గారు. దక్షిణ భారత కళాకారులకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అన్న ఉద్దేశంతో ఆమె ఈ అవార్డును తిరస్కరించారు. జానకమ్మ మరణంతో భారత సినీ సంగీత రంగం ఓ మహోన్నత గానస్వరాన్ని కోల్పోయింది. తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమలు, సంగీత విద్వాంసులు, అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు. ఇదండి ఈనాటి స్వరకోకిల ఎస్ జానకి గారికి నివాళి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.